ఇది మన ఆక్సిజన్ మొక్కలండి ఇవి. ఇది కూడా ఆక్సిజన్ మొక్కేనండి. దీన్ని ఆక్సిజన్ మొక్కే అంటారు. ఇది మన ఇండోర్ ప్లాంట్ అంటారు. ఇది ఒక రెడ్ మందారండి. ఇది అపరాజిత అంటారు. దీన్ని నీల శంఖాలు అంటారు. ఇవ్వండి శంఖం పూలు ఉన్నాయి. ఇవ్వండి ఇవన్నీ శంఖం పూలే. ఇది నీల శంఖం అంటారు. అపరాజిత మొక్క అంటారు. ఇవన్నీ ఇవి కనకాంబరాలు అంటే మెడ్రాస్ కనకాంబరం అంటారండి దీన్ని. ఇది వైట్ ఉత్తరేణి అండి. ఇది సన్నజాజి అండి. మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి. మొగ్గలు కూడా వచ్చాయి దీనికి. ఇది కూడా సన్నజాజేనండి. ఇదేమో తీగ గులాబీ అండి. ఇది తెల్ల మందారండి. ఇది పింకు కాదు వైటు కాదు అటాల. ఇది కూడా మెడ్రాస్ కనకాంబరం. ఇది పుదీనా అండి. ఇదేమో నాగమల్లి అంటారు. దీన్నేమో చొక్కమల్లి అని కూడా అంటారండి. ఇది ఇరిచేసాను అనుకోండి నేను. ఇది పుదీనా అండి. ఇది లేడీ కనకాంబరం అంటారండి. ఇది తులామల్లి అంటారండి. ఇంత పువ్వులు నిన్న 3 వచ్చాయి, తీసేసాను. ఇది ఒక్కటే ఉంది. అది మామూలు కనకాంబరం అండి. ఇది మళ్ళీ కొమ్మలు పెడితే వచ్చిందండి. ఇది ఏమంటారు నేల వేమండి. ఇది నేల వేము. ఇది చేతికి తింటాం. ఇది కూడా కొమ్మలు పెడితే వచ్చిందండి. దీన్ని లవెండర్ దవ్వనం అండి. ఇదిగోండి ఇది నేల ఉసిరండి. వెనకాల కాయలు ఉంటాయి. ఇవ్వండి అడుగున కాయలు ఉన్నాయి చూసారా. ఇవి నేల ఉసిరండి. ఇది నేల వేమండి. ఇది ఒక రకమైన మందారం అండి. ఇది పింకు మందారం అండి. ఇది మామూలు చిన్న మందారం అండి. ఇది రేఖ మందారం అంటారు. ఇది కూడా గుత్తులు వస్తుంది. ఇదేమో పసుపు మొక్క అండి. ఇది మాసిపత్రి అంటారండి దీన్ని. ఇది కూడా కొమ్మలే వేశాను. ఇదిగోండి కొమ్మలు పెట్టాను, వస్తున్నాయి. ఇది కూడా కనకాంబరం అండి. ఇదంతా నేల ఉసిరేనండి. ఇది నాటు గులాబీ అండి. ఇది కరివేపాకు అండి. దీనికి కూడా పువ్వులు వచ్చాయండి. ఇది ఒక రకం నాటు మందారండి. ఇది కూడా పువ్వులు ఇవాళ పోసేసినట్టున్నాం. ఇదిగోండి ఇది కస్తూరి తులసి అండి. ఇది కస్తూరి తులసి అంటారు. తులసిలో ఇది ఒక టైప్ అవ్వండి కస్తూరి తులసి. ఇది రుద్రజడ అంటారు, రుద్రాక్షలు అని అంటారండి. ఇది రుద్రాక్ష మొక్క అండి. రుద్రజడ అంటారు, రుద్రాక్ష మొక్కలు. అది బచ్చల తీగండి. ఇదేమో దీనికి కూడా పువ్వులు ఉన్నాయి. ఇది నందివర్ధనం అంటారు. మంచి సెంటు వాసన వస్తుందండి పువ్వు. నందివర్ధనలో ఇదొక టైప్ అండి. ఇది కూడా పువ్వులు ఉన్నాయి, చూపిస్తాను. ఇవ్వండి ఇవన్నీ మళ్ళీ కొమ్మలేసాక వచ్చింది. ఈ నందివర్ధన కూడా పువ్వులు ఉన్నాయి చూడండి. పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఈ కొమ్మకు కూడా పువ్వులు ఉన్నాయి. ఇవ్వండి ఇదే నందివర్ధనలో ఇది కూడా మల్లె పువ్వు వాసన వస్తుందండి. ఇది వేరే. ఇందులోనే 2 ఉన్నాయి. అదే కొమ్మ వేస్తే ఇక్కడ ఒకటి వచ్చింది. ఇదిగోండి ఇది మామూలు గుండు మల్లి అంటారు కదా. ఇది పువ్వులని పోసేసామండి ఇందాకలే మర్చిపోయి. ఇవ్వండి చాలా మొక్కలకు పువ్వులు ఉన్నాయి. ఇది కాడమల్లి అంటారండి దీన్ని. కాడమల్లి అండి. ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ తులసి అండి. ఇది కూడా తులసిలో ఇది ఒక టైప్. పిటింకర ఇది ఒక టైప్ ఆఫ్ తులసి. ఇదేమో స్నేక్ ప్లాంట్ అండి. ఇదేమో ఏమంటారు షుగర్కి మందు అండి. దీని పేరేదో మంచి పేరు మర్చిపోయాను. షుగర్కి ఇది తింటారు, పుల్లగా ఉంటుంది. ఇదేమో రెడ్డిగారు నాన్బురాలు అంటారు. దీంతోనే పరుసువేది చేసేవారని వేమన గారు ఈ పసరు రాసి పరుసువేదితో బంగారం చేసేవారని. ఇది కూడా కృష్ణ తులసేనండి. ఇది ఏదో ప్లాంట్ అంటే దీని పేరు నాకు గుర్తులేదు. ఇది తాటి చెట్టులా ఉంటుంది. ఇది మామిడి అండి. ఎవరైనా గుర్తొస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఇది నేరేడ్ అండి. ఇదేమో ఇది వాము మొక్క అండి. ఇది దీంతో బజ్జీలు కూడా చేసుకోవచ్చండి. ఇదంతా తులసేనండి. ఇదంతా తులసి మొక్కలే. ఇది మామిడి అండి. ఇది తాటి చెట్టులా ఉంటుందండి. ఇది ఒక ప్లాంటేను. ఇది స్నేక్ ప్లాంటేనండి. ఇవన్నీ తులసి.